నూతనంగా ఏర్పాటైన ఏపీ కేబినెట్ తొలి సమావేశం నేడు జరిగింది. వెంగళపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా అన్ని శాఖల మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తీసుకోవాల్సిన పలు నిర్ణయాలపై చర్చించారు. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛను మొత్తం 4,000కు పెంపు, అన్నా క్యాంటీన్లు పునరుద్ధీకరణ, నైపుణ్య గణనపై 5 సంతకాలు చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో వీటిని ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. అలాగే సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైన మంత్రివర్గంలో చర్చించినట్టు సమాచారం. సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు, రాజధాని ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపై చర్చ సాగినట్టు తెలుస్తుంది. జూలై నెలాఖరులోగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్య అంశాలపైన సీఎం దిశానిర్దేశం చేసినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తుంది. ఏపీలో దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో వాస్తవ ఆర్థిక పరిస్థితిపై కేబినెట్లో చర్చించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై కూడా కేబినెట్ భేటీలో చర్చించినట్టు తెలుస్తుంది. కొందరు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కూడా సమాచారం. ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా శాఖల వారీగా మంత్రులు ఆర్థిక క్రమశిక్షణ పాటించడంపై ముఖ్యమంత్రి కీలక సూచనలు చేసినట్టు చెబుతున్నారు. ఇక 164 కోట్ల రూపాయలతో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీలో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో ఇన్సైడ్ భూముల రిజిస్ట్రేషన్లపై కూడా కేబినెట్లో చర్చించినట్టు సమాచారం. మొత్తంగా తొలి సమావేశంలోనే ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజలకి ఇచ్చిన హామీల అమలు చేయాలనే దిశగా మంత్రివర్గ సమావేశం జరిగినట్టు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.